తుని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు సుధాబాలు మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి నేతలు కార్యకర్తలు కావాలనే అసత్య ప్రచారాలు మాపై చేస్తున్నారంటూ ఆమె ధ్వజమెత్తారు. తెలుసా, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామో ఏం చేయలేదో మీకు తెలుసా అంటూ ఆమె వివరించుకొచ్చారు. ఉప్పరగూడెం శివారు దాదాపు వాటర్ ట్యాంక్ పనులు మేమే పూర్తి చేశాం. ముఖ్యంగా తుని సంబంధించి పార్కులు అభివృద్ధి పథంలో నడిపించాం. పట్టు శ్రీరాములు పార్క్ అనే పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే పెట్టడం జరిగింది. తుని పట్టణానికి సంబంధించి మెయిన్ రోడ్లో ఉన్న రాజా బులిబాబు పార్కును మొదటి దశలో అభివృద్ధి చేశాం. స్కేటింగ్ వంటి అవకాశాలు కల్పించాం. ఇలా మెయిన్ రోడ్డుకు సంబంధించి మధ్యలో ఉన్న డివైడర్ను ఎన్నో మొక్కలు వేసి అందంగా తీర్చిదిద్దాం. సోషల్ మీడియాలో మాకు ఓట్ బ్యాంక్ లేదు అంటూ ప్రసంగిస్తున్నారు. అసలు ఇప్పుడు చైర్పర్సన్గా రిలీవ్ అయిన చైర్పర్సన్కు ఎన్ని ఓట్లు ఉన్నాయో మీకు తెలుసా అంటూ ప్రశ్నించారు. చూద్దాం. ఆయన సొంత నిధులతో ఇక్కడ ప్రజలకు అవసరం ఉంది, ముందు అర్జెంటుగా వర్క్ స్టార్ట్ చేయాలి, మీ ఆఫీస్ ప్రాసెస్ తర్వాత చూసుకోండి, వర్క్ స్టార్ట్ చేసింటే ఆయన సొంత నిధులతో అక్కడ వాటర్ ట్యాంక్ అన్నది కట్టడానికి ప్రారంభించాను. మేము వెళ్ళి శంకుస్థాపన చేసాం, సగం అయింది, మిగతా సగం ఎలక్షన్ అయిన తర్వాత పూర్తి చేశారు. వాళ్ళ పేర్లు పెట్టుకొని, అంటే ఎంత కామెడీ అంటే ఆయన ఇచ్చిన నిధులతో స్టార్ట్ చేసిన పనిని, మేము నిధులు కేటాయించిన పనిని, మేము నిధులు కేటాయించిన వాటర్ ట్యాంక్ని వాళ్ళ పేరు చెప్పుకొని మేము కట్టేమని స్టార్ట్ చేసుకున్నాం. 11 నెలలు చైర్పర్సన్గా చేశారు నార్ల భువన సుందరి గారు. ఆవిడ ఏ సామాజిక వర్గం? నా భర్త సామాజిక వర్గం. ఆవిడకి 4 ఓట్లు కూడా లేవు, మరి ఎందుకు ఆవిడ చైర్పర్సన్ పదవి ఇచ్చారు? నాకు 40 ఓట్లు ఉన్నాయే, ఎవడో క్వశ్చన్ చేయడమేంటి? చైర్పర్సన్ 4 ఓట్లు కూడా లేవన్నారు, నాకు 40,000 ఓట్లు ఉన్నాయి. ఆవిడ 4 ఓట్లు కూడా లేవు, కానీ ఎందుకు చైర్పర్సన్ పదవి ఇచ్చారు?